సకల సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు బ్రతకాలని చంద్రబాబు కోరుకుంటుంటే రప్పా రప్పా అంటూ తలకాయలు నరికి ప్రజల ఆయుష్ను అర్ధాంతరం చేయాలని జగన్ రెడ్డి చూస్తున్నాడని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి అరాచక ప్రవృత్తిని, హింసావాదాన్ని, ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీ పార్టీని రప్ప రప్ప పార్టీగా పేరు మార్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల పాలనలో తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాని జగన్ రెడ్డి గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ మాఫియాను పరామర్శించేందుకు, వాళ్లకు విగ్రహాలు పెట్టేందుకు వెళుతున్నాడని విమర్శించారు. ఇలాంటి రాక్షస స్వభావం కలిగిన వ్యక్తులు రాజకీయాలకు అనర్హులని మంత్రి విమర్శించారు. వీరిని సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. పేర్ని నాని నోరు డ్రైనేజ్ లాంటిదన్నారు. ఆయన నోట్లో ఎన్ని లీటర్ల పెనాయిల్ పోసినా మురికి మాటలే వస్తాయన్నారు. వైసీపీ నేతల నోటి దురుసు, బూతుల వల్లే 11 సీట్లు దిగజారారు. అయినా వారికి బుద్ధి రాలేదన్నారు. ఈ ధోరణి మార్చుకోకపోతే ఈసారి 11లో ఒక నెంబర్ పోయి 1 మిగులుతుందన్నారు. జగన్ తొలి ఏడాది పెన్షన్ 250 రూపాయలు పెంచితే చంద్రబాబు అధికారంలోకి రాగానే వృద్ధులకు 1000 రూపాయలు, దివ్యాంగులకు 3000 పెంచిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను జగన్ రద్దు చేస్తే నేడు 210 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి 2,50,000 మందికి కూటమి ప్రభుత్వం కడుపు నింపుతూ వారి ఆనందాన్ని చూస్తోందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో మొదటి ఏడాది ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. నేడు తొలి ఏడాదే 16,350,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జగన్ రెడ్డి ప్రశ్నార్థకంగా మార్చిన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టామని, విశాఖ ఉక్కును కాపాడుకున్నది కూటమి ప్రభుత్వమే అని రామానాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం జగన్ రెడ్డికి అసలు ఇష్టం లేదన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ హింసావాదాన్ని ప్రోత్సహిస్తూ అశాంతిని, అలజడులను సృష్టిస్తున్న వైకాపాకు గుణపాఠం చెప్పాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. శాంతి కాముకులైన తెలుగు ప్రజలు ప్రగతి వైపు పరుగులు తీస్తున్న ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని రామానాయుడు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.